తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. తొలి రోజున కార్యక్రమాలను భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిపించారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆరంభించారు. తొలి రోజున ఉదయం 10:30 గంటలకు స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. రాత్రి 7 గంటలకు అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. భక్తులు పలువురు స్వామివార్లను దర్శించుకున్నారు. దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి అనుపమ పర్యవేక్షించారు. అర్చక స్వాములు రత్నాకరం సత్యనారాయణ, గౌతమ్, అళహరి రవికుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ రోజున స్వామివారి విశేష పూజా కార్యక్రమాలతో విశ్వసేన పూజాహుతుల కార్యక్రమం నిర్వహించుకుని స్వామివారి విశేష పూజలు నిర్వహించి పెళ్లి కుమారుని చేసే మహత్తరమైన అద్భుతమైన కార్యక్రమం మరొకటి క్షణాలను ప్రారంభించబోతున్నాం. కాబట్టి 50 మంది సిబ్బంది, భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి విజయగజాల మండపంలో ఆశీర్వదించాల్సిందిగా భావించుకుంటున్నాం.